హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎవరైతే సెంట్రల్ టీచింగ్ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ఈసారి కేవీఎస్ఏ కాదు, కేవీఎస్తో పాటు ఎన్విఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు కేవీఎస్ అండ్ ఎన్విఎస్లో నాన్ టీచింగ్ అండ్ టీచింగ్ వేకెన్సీస్కి ఆన్లైన్ అప్లికేషన్స్ 14th November 2025 నుంచి 4th December 2025 వరకు పెట్టుకోవచ్చని ఒక అడ్వర్టైజ్మెంట్ని రిలీజ్ చేశారు. ఇది కేవీఎస్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడొచ్చు, కేవీఎస్ అండ్ ఎన్విఎస్కి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇది కేవీఎస్ అండ్ ఎన్విఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్. పోస్ట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. కేవీఎస్లో టీజీటీస్కి సంబంధించి మొత్తం 2794 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎన్విఎస్లో టీజీటీస్కి 2978 వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్విఎస్లో పీఆర్టీ ఉండదు. కేవీఎస్లో పీఆర్టీ వారికి 3365 వేకెన్సీస్ ఉన్నాయి. సో కేవీఎస్ అండ్ ఎన్విఎస్ కలిపి దాదాపు 16,000 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేను ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ నుంచి తెలుసుకుంది ఏంటి అంటే, ఎన్విఎస్ అండ్ కేవీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్గా చేంజ్ అయింది. ఈసారి ఎగ్జామ్ 3 లెవెల్స్లో ఉంటుంది. టైర్ 1, టైర్ 2 అండ్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. టైర్ 1 అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. టైర్ 1 తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళే టైర్ 2 ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు, సేమ్ యాజ్ ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్. అండ్ టైర్ 1 అనేది బైలింగ్వల్లో ఉంటుంది. ఎగ్జామ్ ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈసారి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks. ఇఫ్ మీరు రాంగ్ ఆన్సర్ చేస్తే 1 mark విల్ బి డిడక్టెడ్. అండ్ టైర్ 2లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉండవు. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్తో పాటు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. అండ్ టైర్ 2 తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళకే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. పీఆర్టీ ఎగ్జామ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సీనియర్ సెకండరీ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ టీజీటీ వారికి గ్రాడ్యుయేషన్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా చదివి తెలుసుకోవాలంటే టైం పడుతుంది. నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ స్కీమ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Thank you for joining. As you wish, do like, share with your friends and subscribe for more videos.